క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, సామాన్య 5వ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. ఈరోజు మనం ఆలకించేటువంటి దివ్య గ్రంథ పఠనాలన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగినటువంటి పఠనాలుగా మన ముందు ఉన్నాయి. సాధారణంగా సువార్త పఠనానికి మొదటి పఠనానికి దగ్గర సంబంధం అనేటువంటిది మనకు కనబడుతూ ఉంది. కానీ ఈరోజు 3 పఠనాలలో కూడా ఒక రకమైనటువంటి సంబంధాన్ని మనము చూడవచ్చు. మొదటి పఠనము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 8 వరకు ఉన్న వచనాలు. రెండవ పఠనము పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 1 నుండి 11 వరకు ఉన్న వచనాలు. సువార్త పఠనము లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి 11 వరకు ఉన్న వచనాల నుండి గ్రహింపబడినటువంటివి. ఈ 3 పఠనాలలో మనకు ప్రత్యేకంగా కనిపించేటువంటి ఒక అంశము ఏమిటి అంటే దేవుని పిలుపు అనేటువంటిది. దేవుని పిలుపు అని మనము ధ్యానిస్తూ ఉండేటప్పుడు అది కేవలము గురువులు మఠకన్యలకు మాత్రమే అందించబడేటువంటి పిలుపుగా మాత్రమే కాకుండా అది ప్రతి క్రైస్తవునకు ఇవ్వబడినటువంటి పిలుపుగా, యేసును అనుసరించడానికి ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతున్నటువంటి పిలుపుగాను, యేసు పనిని చేయడానికి ప్రతి ఒక్కరికి ఇవ్వబడినటువంటి ఆహ్వానంగాను, యేసులా జీవించటానికి ప్రతి ఒక్కరికి ప్రేరణ ఇస్తున్నటువంటి పిలుపుగాను మనము గ్రహించాలి. ఈరోజు మనం ఆలకించేటువంటి పఠనాల ఆధారంగా పిలుపులో ఉండేటువంటి కొన్ని సోపానాలను మనము గుర్తించటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పిలుపులో 4 సోపానాలను మనము గుర్తించగలం. మొదటిది అమేజ్మెంట్ అని అంటారు. దానినే మనము ఆశ్చర్యానుభూతి అని చెప్పవచ్చు. రెండవ సోపానము అన్వర్దినెస్, అయోగ్యతా భావం. మూడవ సోపానము క్లెన్సింగ్ లేదా పవిత్రీకరణ. 4వ సోపానము రెడీనెస్, సంసిద్ధత. ఈ విధంగా మనకి 4 సోపానాలు పిలుపులో కనబడుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, వాటిని మనము క్లుప్తంగా గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. దైవ పిలుపులోని మొదటి సోపానము అమేజ్మెంట్ లేదా ఆశ్చర్యానుభూతి. ఈనాటి మొదటి పఠనంలో యెషయా ప్రవక్త దేవాలయంలో గాంచినటువంటి దర్శనం గురించి మనము ఆలకిస్తాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా మనము వింటాం. ఉజ్జియా రాజు గతించిన ఏడు నేను ప్రభువు ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉండగా చూచితిని. ఆయన అంగి అంచులు దేవాలయమును నింపెను. ఈ విధంగా యెషయా ప్రవక్తకు కలిగినటువంటి దర్శనాన్ని అక్కడ వివరించడం జరిగింది. ఆ దర్శనాన్ని గాంచినటువంటి ప్రవక్త ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు అని మనము చెప్పవచ్చు. అదేవిధంగా మనము సువార్త పఠనంలో పేతురు గారు చేపలతో నిండి ఉన్నటువంటి వలను చూసినప్పుడు గొప్పదైనటువంటి ఆశ్చర్యానుభూతికి లోనయ్యాడు అని మనము చెప్పవచ్చు. ఇక పౌలు గారు తాను దమస్కస్సు ప్రయాణం చేస్తూ ఉండగా ఆ మార్గంలో గొప్పదైనటువంటి వెలుగును చూడడం, ఆ వెలుగులో నుండి ప్రభు యొక్క స్వరాన్ని వినడం అనేటువంటిది అతడిని గొప్పదైనటువంటి ఆశ్చర్యానుభూతిలోనికి తీసుకువెళ్ళింది అని మనం చెప్పగలము. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి పిలుపులో ఉండేటువంటి మొదటి సోపానము ఆశ్చర్యానుభూతి. దేవుని యొక్క గొప్ప కార్యాలు,
దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క అద్భుత క్రియలు మనలను ఆశ్చర్యంలోనికి నడిపిస్తాయి అనేటువంటిది ఈ మొదటి విషయం. ఇక పిలుపులోని రెండవ విషయం ఏమిటి అంటే, ఈ గొప్పవైనటువంటి ఆశ్చర్య కార్యాలు చూసిన తరువాత వారందరూ అయోగ్యత భావంలోనికి వెళ్ళడం జరిగింది. అన్వర్దినెస్, అయోగ్యత భావంలోనికి వారు వెళ్ళారు. మరి యెషయా ప్రవక్త గురించే మనము ధ్యానిస్తే, యెషయా ఆ దర్శనాన్ని చూసిన తర్వాత, నేను అపవిత్రమైనటువంటి మాటలు కలవాడను, నేను అపవిత్రమైనటువంటి జనముల మధ్య నివసించువాడను అని తన యొక్క అయోగ్యతను ప్రకటించుకుంటాడు. అలానే సీమోను పేతురు గారు చేపలతో నిండినటువంటి ఆ వలను చూసిన తరువాత ప్రభు పాదాల మీద పడి, ప్రభువా నన్ను విడిచిపోండు, నేను పాపాత్ముడను అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక పౌలు గారి విషయానికి వస్తే, మనము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా పౌలు గారు తన యొక్క అయోగ్యతను ప్రకటించినట్లుగా వింటాం. ఏలైనా అపోస్తులందరిలో నేను అల్పుడను, దేవుని సంఘమును హింసించిన వాడను అగుటచే అపోస్తులుడని పిలువబడుటకు నేను అయోగ్యుడను. ఈ విధంగా పౌలు గారు కూడా తన యొక్క అయోగ్యతను ప్రకటించినట్లుగా మనము వింటాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి రెండవ సోపానము అయోగ్యతను వ్యక్తం చేయడం అనేటువంటిది. ఇక మూడవ సోపానము పిలుపులో మనము గమనించేటువంటిది ఏమిటి అంటే, క్లెన్సింగ్ లేదా పవిత్రీకరణ. ఏ విధంగా ఈ ముగ్గురు విషయంలో పవిత్రీకరణ సాధ్యమైందో మరొక్కసారి మనము పఠనాల ఆధారంగా గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. యెషయా తన యొక్క అయోగ్యతను ప్రకటించినప్పుడు ఒక దేవదూత పీఠము మీద ఉన్నటువంటి ఒక నిప్పు కణికను పట్టుకారుతో పట్టుకొని వచ్చి యెషయా పెదవులకు తాకించి యెషయాను పవిత్రీకరించినట్లుగా మనం చూస్తాం. యెషయా యొక్క పాపాన్ని తుడిచివేసినట్లుగా మనము అక్కడ వింటాము. ప్రియ సహోదరి సహోదరులారా, సీమోను పేతురు గారి విషయానికి వచ్చినట్లయితే, సీమోను పేతురు గారిని చూసినటువంటి ప్రభువు నీవు భయపడవలదు అని చెప్పడం జరుగుతుంది. ఆ మాట ద్వారా నీవు అయోగ్యుడివే అయినప్పటికీ కూడా నిన్ను యోగ్యునిగా నేను చేస్తూ ఉన్నాను అనేటువంటి ఆ భావము మనకు కనబడుతూ ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఇక పౌలు గారి విషయానికే వచ్చినట్లయితే మనము ఈనాటి రెండవ పట్టణంలో మరలా ఈ విధంగా పౌలు గారి మాటలను వింటాం. కానీ దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను, ఆయన అనుగ్రహము నాయందు నిష్ఫలము కాలేదు. దేవుని యొక్క కృప వలననే నేను ఇప్పుడు ఈ విధంగా ఉన్నాను అని అతడు చెప్పుకోగలిగాడు. కాబట్టి పవిత్రీకరణ అనేటువంటిది దేవుని నుండి వచ్చినటువంటిది. అయోగ్యతను మనము ప్రకటించినప్పుడు, మనస్ఫూర్తిగా మన యొక్క బలహీనతను ఒప్పుకున్నప్పుడు పవిత్రీకరణ అనేటువంటిది ప్రభువే చేస్తారు అనే విషయం మనం ఇక్కడ గమనించాలి. ఇక నాలుగవ సోపానము పిలుపులో మనం గమనించేటువంటిది ఏమిటి అంటే, రెడీనెస్ ఫర్ గాడ్స్ మిషన్, దేవుని యొక్క పనికై సంసిద్ధత. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా పవిత్రీకరింపబడిన తరువాత దేవుని యొక్క మాటలు విన్నాడు. నా దూతగా ఎవరు వెళ్ళగలరు అనేటువంటి ఆ మాటలు వెంటనే ఏమాత్రము సంశయించకుండా యెషయా, ప్రభువా నేనున్నాను కదా, నన్ను మీ దూతగా పంపించండి అని చెప్పడం జరుగుతుంది. తన యొక్క సంసిద్ధతను వెంటనే అతడు వ్యక్తం చేయడం, మరి ప్రభు పని మీద ఉండడానికి అతడు సిద్ధపడడం అనేటువంటిది ఇక్కడ మనము గమనిస్తున్నాం. అదేవిధంగా మనము సీమోను పేతురు గారిని గమనించినట్లయితే, పేతురు గారు యేసు ప్రభు యొక్క మాటలు విన్న తర్వాత నిన్ను మనుషులను పట్టువారినిగా చేస్తాను అని ప్రభు చెప్పిన తరువాత
మరి పేతురు గారు అక్కడ ఉండేటువంటి మిగతా వారందరూ కూడా తమ సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని అనుసరించారు అనేటువంటి విషయాన్ని ఈనాటి సువార్త పట్టణంలో మనము ఆలకిస్తాం. ఈ విధంగా తమ యొక్క సంసిద్ధతను వారు వ్యక్తం చేస్తూ ప్రభు పని మీద ఉండడానికి వారు ముందుకు వచ్చారు. అదేవిధంగా పౌలు గారు కూడా, ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే దేవుని యొక్క పవిత్రీకరణను అనుభూతి చెందాడో వెంటనే అతడు ప్రార్థనా మందిరాలకు వెళ్తూ యేసే నిజమైనటువంటి దేవుడు అని ప్రకటించినట్లుగా మనము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 20వ వచనంలో చదువుతాం. ఈ విధంగా దైవ పిలుపులో ఈ 4 సోపానాలను ఈనాటి పఠనాల ద్వారా మనము గ్రహించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆశ్చర్యానుభూతి, అయోగ్యతా భావము, పవిత్రీకరణ, సంసిద్ధత. మరి ఈ 4 విషయాలు మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా కనబడాలి. ఎలా అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ ఎంతో మందిలో జరిగేటువంటి గొప్పవైన దేవుని కార్యాలు మనము చూస్తూ ఉండేటప్పుడు ఆ కార్యాలు మనలను ఆశ్చర్యానుభూతిలోనికి తీసుకొని వెళ్ళాలి. మరి ఆ అద్భుతాలు మన జీవితంలో మనము చూస్తూ ఉండగా మన యొక్క అయోగ్యత, మన బలహీనతలు, మన యొక్క దోషములు మనకు గుర్తుకు రావాలి. ఇలా గుర్తుకు వచ్చిన తరువాత దేవుని పవిత్రీకరణకై మనము ఎదురు చూడాలి. తప్పనిసరిగా ఆయన మనలను పవిత్రీకరిస్తారు, శుద్ధి చేస్తారు. అలా శుద్ధి చేయబడినటువంటి మనము ఎల్లప్పుడూ ఆయన పనిలో, ఆయనను మహిమపరిచేటువంటి ఆ మార్గంలో మనం ఉండాలి అనేటువంటిది ఈరోజు ప్రభు మనందరికీ నేర్పిస్తున్నటువంటి విషయం. కాబట్టి దైవ పిలుపుకు సంబంధించినటువంటి ఈ విషయాన్ని ప్రభు మొదటిగా ఈనాటి పఠనం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈరోజు మనం ఆలకించినటువంటి సువార్త పఠనం గురించి కూడా కొంతసేపు మనం ధ్యానిస్తూ ఆ సువార్త పఠనంలో మనకు కనబడేటువంటి ప్రత్యేక వ్యక్తి సీమోను పేతురు గారి నుంచి నేర్చుకోవలసినటువంటి ఒక విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పేతురు గారు తన సహచరులతో కలిసి ముందు రోజు రాత్రి చేపల వేటకు వెళ్ళడం జరిగింది. వారి శ్రమకు తగ్గ ఫలితము వారికి దక్కలేదు. మరి తెల్లవారుజామున వారు తమ యొక్క వలలను శుభ్రపరుచుకుంటూ ఉన్నారు. వారికి ఏ చేపలు దొరకలేదు. ఇక తమ పనిని ముగించుకొని వారు తమ వలలను శుభ్రపరుచుకుంటూ ఉన్నారు. మరి ఆ సమయంలో యేసు ప్రభు పేతురు గారి పడవను తీసుకొని ఆ పడవలో కూర్చొని అక్కడి నుండి ప్రజలకు బోధించడం చేసిన తర్వాత ఆయన పేతురు గారితో, మీరు పడవలను ఇంకనూ లోతునకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అని చెప్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనందరికీ తెలుసు, పేతురు గారు వృత్తిరీత్యా ఒక జాలరి. ఆయనకు చేపలు ఎప్పుడు పడతాయో, ఎక్కడ పడతాయో క్షుణ్ణంగా తెలుసు. ఇంకొకరు ఆయనకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఆ సమయంలో యేసు ప్రభువు ఇంకా కొంచెం లోతునకు తీసుకుని వెళ్ళి మీ వలలను వేయండి అని చెప్పేటప్పుడు పేతురు గారు ఖచ్చితంగా యేసు ప్రభు యొక్క మాటను తిరస్కరించవచ్చు. నీకంటే నాకు బాగా తెలుసు చేపలు ఎప్పుడు పడతాయో, ఎక్కడ పడతాయో. ఈ సమయంలో చేపలు పడనే పడవు అని చెప్పి యేసు ప్రభు యొక్క ఆ మాటను తిరస్కరించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ పేతురు గారు ఆ విధంగా చేయకుండా మీ మాట మీద వలలను వేస్తాము అని చెప్పి మరి పడవను ఇంకా కొంచెం లోతునకు తీసుకుని వెళ్ళి వలలు వేయడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనము గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే,
పేతురు గారికి ఎంత జ్ఞానము ఉన్నా, ఎంత తెలిసినా సరే ప్రభువు మాటకు గొప్పదైనటువంటి విలువను అతడు ఇవ్వడం జరిగింది. ప్రియులకు సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇది ఇక జరగదు, ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు అని మనము భావించి పూర్తిగా ఆశను కోల్పోయినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఎవరైనా దైవ సంబంధమైన విషయాలు చెప్పినా మన తలకు ఎక్కవు, మనము వాటిని అసలు పట్టించుకోము. ఇది జరగదు, జరగనే జరగదు అనేటువంటి విధంగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, జరగదు అని మనం అనుకున్నప్పటికీ కూడా దేవునికి అన్నీ సాధ్యమే అనేటువంటి ఆ విశ్వాస భావం కూడా మనకు ఉండాలి. పేతురు గారు ఏ విధంగా ఆ సమయంలో, చేపలు పడనటువంటి సమయంలో వల చెనుగునంతగా చేపలను చూశారో, మరి మనము కూడా గొప్పవైనటువంటి ఆశ్చర్య కార్యాలు ప్రభు నందు నమ్మకంతో జీవిస్తూ ఉండేటప్పుడు చవి చూడగలము అనే విషయాన్ని ప్రభు మనకు ఈరోజు పేతురు గారి జీవితం ద్వారా మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఒక సందేశం ఈనాటి సువార్త పఠనము మనకు ఇచ్చేది. ఎప్పుడు మనము నిరాశకు గురి కాకూడదు, ఆశను మనము కోల్పోకూడదు. ప్రభు ఇచ్చేటువంటి ఆ ఆశ మీద, ప్రభు ఇచ్చేటువంటి ఆ నిరీక్షణ మీద మనకు నమ్మకం ఉండాలి అనేటువంటిది ఇక్కడ ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి విషయం. ఇక ఆఖరుగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయము, యేసు ప్రభువును ఆ రోజు అనుసరించినటువంటి శిష్యుల నుండి మనం నేర్చుకోవలసినటువంటిది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యం, చేపలు వల చెనుగునంతగా పడ్డాయి. ఆ అద్భుత కార్యాన్ని చూసినటువంటి అక్కడ ఉండేటువంటి వారు, బహుశా పేతురు గారు, అతని యొక్క సోదరుడు అంద్రెయ, జెబెదాయి కుమారులైనటువంటి యాకోబు, యోహానులు, వీరు తమ సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించారట. అదే ఈరోజు మనము ఈనాటి సువార్త పఠనంలో ఆలకించేటువంటి ఆఖరి వాక్యం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉంది. అదేమిటి అంటే, మన జీవితంలో కూడా మనము కొన్ని విలువైనటువంటి వాటిని సంపాదించుకోవడానికి, అంతగా విలువ లేనిటువంటి వాటిని వదులుకోవడానికి ప్రయత్నం చేయాలి అని. ఒక విలువైనటువంటిది మనం సంపాదించుకోవాలి అంటే దానికంటే విలువ లేనటువంటి దానిని అవసరమైతే మనము విడిచిపెట్టగలిగేటువంటి వాళ్ళంగా ఉండాలి. ఈ విలువ లేనటువంటి దానిని మనము పట్టుకొని వ్రేలాడితే అసలైనటువంటి దానిని మనము కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏది అత్యంత ముఖ్యమో, ఏది దేవుని దృష్టిలో గొప్పదైనటువంటిది, ఏది దేవుని దృష్టిలో విలువైనటువంటిది అనే విషయాన్ని మనము గమనిస్తూ, మరి దేవుని దృష్టిలో విలువ లేనటువంటి వాటిని మనము విడిచిపెడితే తప్పనిసరిగా మనము పట్టుకున్నటువంటి ఆ విలువైనటువంటి దానిని బట్టి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందేటువంటి వ్యక్తులుగా మనము మారగలం. ఇది ఈరోజు ప్రభు మనకు ఇస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేశము. ప్రియ సహోదరి సహోదరులారా, విలువైనటువంటి దానికోసం అంతగా విలువ లేనటువంటి దానిని మనము విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. మనము మత్తయి వార్తలో దీనికి సంబంధించి 2 ముఖ్యమైనటువంటి ఉపమానాలను కూడా ఆలకిస్తాం. పొలములో దాచబడినటువంటి నిధి, ఆణిముత్యములను వెదకేటువంటి ఒక వ్యాపారి. వీరిద్దరూ ఏ విధంగా గొప్పదైనటువంటి నిధిని సంపాదించుకోవడానికి, గొప్పదైనటువంటి వజ్రాన్ని స్వంతం చేసుకోవడానికి, తమ దగ్గర ఉన్నటువంటిది వదులుకోవడానికి ప్రయత్నం చేశారో, అలానే మనము కూడా గొప్పదైనటువంటి దానికోసం
అంత విలువ లేనటువంటి వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటిది ఈరోజు ప్రభు మన అందరికీ నేర్పిస్తున్నటువంటి విషయం. ఈ విషయాలన్నీ ఈ రోజున మన మనసుల్లో పదిలపరుచుకొని ప్రభు మనకు ఇస్తున్నటువంటి సందేశం ప్రకారంగా మన జీవితాలను నడిపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. పరిశుద్ధుడైన ఓ మా ప్రభువా, ఈరోజు మీరు మాకిస్తున్న మీ సందేశాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మీ పిలుపులో ఉండే మాధుర్యాన్ని మేము గమనిస్తూ మీ చేత శుద్ధి నొంది, మీ చేత మేము ధైర్యాన్ని, శక్తిని పొంది మీ సేవలో చిరకాలము జీవించే వరాన్ని మాకు ఇవ్వండి. ప్రభువా, మేము మీ మీద, మీ మాట మీద ఆధారపడి జీవించే వరాన్ని మాకు అనుగ్రహించండి. ఈ మా మనవులన్నీ మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్.